అందరికీ కావాల్సింది మేజర్గా 7 సీటర్ వేరియంట్ చూస్ చేసుకోవాలా, 6 సీటర్ వేరియంట్ చూస్ చేసుకోవాలా అని. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కార్స్ వరల్డ్. నేను మీ తేజారెడ్డి. ఈరోజు మనం హుండై షోరూంలో ఉన్నాం. అనదర్ సూపర్ సక్సెస్ఫుల్ మోడల్ ఇది, హుండై అల్కాజర్. ఫస్ట్ టైం వీళ్ళు కీ కలర్కి ఇంటీరియర్స్ కూడా మ్యాచ్ చేశారు. చాలా ప్రామిసింగ్ ఉన్నాయి. ఇంటీరియర్స్కి వెళ్ళే ముందు మనం ఎక్స్టీరియర్స్ డిఫరెన్సెస్ ఏంది మనం చూద్దాం. అది మేజర్గా మనకు ఈ గ్రిల్ కనిపిస్తుంది. చాలామంది ఇలాంటి గ్రిల్స్ ఫాలో అవుతున్నారు ఇప్పుడు. చాలా 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 బాగుంది ఈ గ్రిల్. పోలరైజింగ్ లుక్స్ లేకుండా కంపల్సరీ ప్రతి ఒక్కరికి నచ్చేలాగా ఉంది. అండ్ ఈవెన్ ఈ క్రోమ్ అసెన్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్ మనం చూసుకుంటే లెంత్ కాంపాక్ట్ ఎస్యూవీస్ అనేసరికి చాలా చిన్నగా ఉంటుంది. ఇది మనకు చాలా పెద్దగా లెంతీ వెహికల్ అనిపిస్తుంది. ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే 18-inch alloy wheels. సో దీని డిజైన్ కానీ లుక్స్ కానీ చాలా బాగున్నాయి. బట్ రైడ్ కంఫర్ట్ మన ఇండియన్ రోడ్స్కి అంత కంఫర్టబుల్గా ఉండకపోవచ్చు. అండ్ ఇది టాప్ అండ్ వేరియంట్ కాదు, మనకు టాప్ అండ్ వేరియంట్లో సైడ్ ఫుట్ స్టెప్స్ కూడా వస్తాయి. అది మీకు వీడియోలో యాడ్ చేస్తాను. సో ఇది మనకు టాప్ అండ్ వేరియంట్. అప్పుడు చెప్పాయి కదా ఒకటి ఫుట్ రెస్ట్ ఉంటుందని చెప్పి. సో ఇది ఫుట్ రెస్ట్. సో ఇట్ గివ్స్ ఏ రగ్గుడ్ లుక్. అందరూ క్రోమ్ ఫినిష్ డోర్ హ్యాండిల్స్ అనగానే మనకు డిట్టు మనకు మిర్రర్ లాగా కనిపిస్తాయి క్రోమ్ అనేది. కానీ దీంట్లో మనకు కొంచెం బ్లాక్ కలర్లో ఉన్న క్రోమ్ మోడల్ ఉంది. సో ఇది డార్క్ క్రోమ్ అంటారు దీన్ని. అండ్ ఇంటిగ్రేట్ చేశారు నీట్గా. మొత్తం ఫుల్ క్రోమ్ హ్యాండిల్స్ ఇవ్వకుండా పార్షియల్ క్రోమ్ ఇచ్చి ఇది ఇవ్వడం వల్ల చాలా అంటే చాలా బాగుంది. ఇంకా డార్క్ కలర్స్లో అయితే ఇంకా సూపర్ అనిపించింది వెహికల్ ఇది. మనకు బ్యాక్ సైడ్ వచ్చేసరికి అల్కాజర్ అని చెప్పి చాలా పెద్దగా పెట్టారు. అండ్ ఈ టైల్ ల్యాంప్ డిజైన్ మనకి ఎక్కడో చూసినట్టుంది కదా, ఓకే. బట్ దీంట్లో చాలా నీట్గా సెట్ అయింది ఈ డిజైన్. అండ్ ట్విన్ ఎగ్జాస్ట్ పైప్స్ని. ఇట్ గివ్స్ ఏ స్పోర్టీ లుక్ అండ్ ప్రీమియం లుక్ ఫర్ దిస్ కార్. అండ్ మనకు రూఫ్ స్పాయిలర్ వచ్చేసరికి బ్లాక్ కింద ఇచ్చారు. ఇది చాలా బాగుంది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో. కమింగ్ టు ద ఇంటీరియర్స్, చూడంగానే ప్రతి ఒక్కరు వావ్ అంటారు, అలా ఉంటాయి ఇంటీరియర్స్. ఇది నాకు హుండైలో కొన్ని వెహికల్స్లో బ్లాక్ అంటే కంప్లీట్ బ్లాక్ లాగా ఉండదు, కొంచెం లైట్ బ్లాక్ లాగా ఉంటుంది. నేను చూపిస్తాను అది కూడా ఎలా ఉంటుందని. కానీ దీంట్లో కంప్లీట్ డార్క్ బ్లాక్ ఇచ్చేసి విత్ ఎక్స్ట్రీమ్లీ బ్రౌన్ కలర్ ఇచ్చారు. ఇక్కడ ఇది ట్యాన్ బ్రౌన్ కూడా అనలేము, ఇంకా డార్క్ బ్రౌన్ ఉంది, చాక్లెట్ బ్రౌన్. ఇంటీరియర్స్ అయితే చాలా బాగున్నాయి. ఇవి సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ లేవు కానీ పట్టుకుంటే చాలా స్మూత్గా ఉంది. బట్ హార్డ్ ప్లాస్టిక్సే. మనకు సాఫ్ట్గా ఉన్న మెటీరియల్స్ ఏంటంటే ఈ డోర్ ప్యాడ్ ఒక్కటే, కానీ టచ్ చేయడానికి ప్రతిదీ చాలా బాగుంది. సీట్ ఏమో ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్. ఇది 6-way అడ్జస్టబుల్ సీట్. ఇది 8-way కాదు, కొంతమంది 8-way అని చెప్పారు. 6-way పైకి కిందికి వెళ్తుంది. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ రిక్లైన్ అంతే. 6-way. 8-way అంటే మనకు లంబర్ సపోర్ట్ కూడా ఉండాలి, దీనికి లంబర్ సపోర్ట్ లేదు. ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ప్రతి హుండై అల్కాజర్ వెహికల్లో మనకు పానోరామిక్ సన్ రూఫ్ ఉంది. బేస్ వేరియంట్ అయినా కానీ టాప్ ఎండ్ అయినా కానీ. ఇండియన్స్ లవ్ పానోరామిక్ సన్ రూఫ్. ద మోస్ట్ టాప్ సీక్రెట్ అండ్ సక్సెస్ఫుల్ ఫార్ములా. పానోరామిక్ సన్ రూఫ్ ఇవ్వండి, మీ కార్ సూపర్ హిట్ అవుతుంది. బేస్ వేరియంట్లో కూడా ఇవ్వడం అల్కాజర్ హిట్కి పునాదులు. దీంట్లో మనకు మేజర్ టాకింగ్ పాయింట్ ఏంటంటే ఈ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇది. సో ఈ బ్లైండ్ స్పాట్ మానిటర్లో సపోజ్ మనం హైవేలో వెళ్తున్నప్పుడు రైట్ ఇండికేటర్ వేసి లేన్ చేంజ్ అవుతున్నాం అనుకోండి, రైట్ సైడ్ కెమెరా కూడా ఆన్ అవుతుంది. మనం మిర్రర్లో చూస్తూ ఇక్కడ కూడా చూడవచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్ వేస్తే లెఫ్ట్ సైడ్ కెమెరా ఆన్ అవుతుంది. సో దీంట్లో 360 degrees కెమెరాతో పాటు ఈ బ్లైండ్ స్పాట్ మానిటర్ అనేది చాలా బెటర్ ఫీచర్. అండ్ ఈ డిస్ప్లేని మనం చేంజ్ చేసుకోవచ్చు ఎలా కావాలంటే అలా. టైర్ ప్రెషర్ మానిటర్ సిస్టమ్ ఉంది. రైట్ సైడ్లో మనకు ఇంజిన్ ఆర్పిఎం మీటర్ ఉంది. ఇప్పుడు చూడండి 0.8 అని ఉంది. సో 0.8 అంటే 800 RPM అన్నట్టు. సో మనం రేస్ చేసే కొద్దీ ఆర్పిఎం. చాలా దాంట్లో ల్యాగ్ ఉంటుంది డిస్ప్లేలో, కానీ హుండై వాళ్ళది
ల్యాగ్ ఉండదు, చాలా పర్ఫెక్ట్ చూపిస్తుంది. మనం ఏ ఆర్పిఎంలో ఉంటే అదే ఆర్పిఎం చూపిస్తుంది. కొన్ని వెహికల్స్లో ఈవెన్ Volkswagen వెహికల్స్లో కూడా ఈ స్పీడ్ అనేది సపోజ్ 20, నెక్స్ట్ 24 చూపిస్తుంది, 21, 22, 23 అవి రావు అనమాట. సో అటు ఇటుగా ఒక 5 కిలోమీటర్స్ ఎర్రర్ లాగా అనిపిస్తుంటుంది మనకు. ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ ఉంది. అండ్ Hyundai లెదర్ ఇస్ ద బెస్ట్ లెదర్. నేను పట్టుకోవడానికి చాలా గ్రిప్పీ ఉంటుంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ మనకు బోస్ మ్యూజిక్ సిస్టమ్ అండ్ అవుట్పుట్ కూడా బాగుంది. లెట్ మీ షో యూ ద అవుట్పుట్. FM నుంచి ప్లే చేస్తాను. FM మీ స్పౌస్ కానీ మీ గర్ల్ ఫ్రెండ్ కానీ ఇలాంటి ఫీచర్స్ని చాలా ఎంకరేజ్ చేస్తారు, పక్క కొనమని చెప్తారు. టు ద బ్యాక్ సైడ్ మనకు అల్కాజర్ వెహికల్లో ద బెస్ట్ ఇన్ సెగ్మెంట్ వీల్ బేస్ ఉంది. 2760 mm. నార్మల్ వెహికల్స్లో 2500 ఆర్ 2600 ఉంటుంది. ఇది ఒక 260 mm అంటే అరౌండ్ 26 సెంటీమీటర్స్ మనకు ఇంటర్నల్ స్పేస్ ఇంక్రీజ్ అయిందనమాట వీల్ బేస్ అంటే. ఆ స్పేస్ మనకు మేజర్గా లెగ్ రూమ్లో చూపిస్తారు. అండ్ ఈ సీట్స్ ద బెస్ట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇట్ హ్యాస్ రిక్లైనింగ్ ఫంక్షన్ ఇలా అండ్ sliding. So this is the maximum comfort that I can have. Rear sunshades must for Indian conditions. The tray icharu, so we can keep a laptop or snacks and other stuff. And ikkada net kuda undi. So andarki kavalsindi major ga 7-seater వేరియంట్ చూస్ చేసుకోవాలా, 6-seater వేరియంట్ చూస్ చేసుకోవాలా అని. నేనైతే 7-seater చూస్ చేసుకుంటాను, ఎందుకంటే మనకు బెంచ్ సీట్లో ఎప్పుడైనా కానీ ఎక్స్ట్రా ఇంకొక పర్సన్ కూర్చోవచ్చు. అండ్ ఈ Hyundai Alcazarలో 6-seater వేరియంట్లో నాకు కొంచెం సీట్స్ కొంచెం సైజ్ చాలా చిన్నగా అనిపించింది. 7-seater వర్షన్ బాగుంది. అండ్ జనరల్గా థియేటర్ ఎఫెక్ట్లో ఉన్న సీట్స్ అయితే బాగుంటాయి, అంటే ఫ్రంట్ సీట్ కన్నా బ్యాక్ సీట్ ఇంకా కొంచెం హైట్లో ఉంటుంది. కానీ Alcazarలో అలా లేదు. సో మనకు ఆ బకెట్ సీట్స్ లాంటివి చూస్ చేసుకున్న బదులు ఇదే బెటర్. టాప్ ఎండ్లో కూడా మనకు 7-seater వేరియంట్ కూడా ఫ్యూచర్లో లాంచ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో బ్యాక్ సీట్కి వెళ్ళాలంటే ఇది 1 touch టంబుల్ డౌన్ ఫ్యూచర్. సో జస్ట్ ఇలా అనేసరికి సీట్ ఈజీగా ఓపెన్ అవుతుంది. సో లెట్స్ గో ఇన్ టు ద థర్డ్ రో. సో ఇది మోస్ట్ బ్యాక్ యాంగిల్లో ఉంది. అండ్ సీట్స్ అయితే కంఫర్టబుల్గా లేదు. ఏ థర్డ్ రో మనకు ఇంత కంఫర్ట్ అయితే ఉండదు. షార్ట్ అడల్ట్స్ అండ్ షార్ట్ డ్రైవ్స్కి ఆర్ కిడ్స్ ఫర్ లాంగ్ డ్రైవ్స్ అయితేనే ఇది సూటబుల్. సో ఫ్యామిలీ వాళ్ళకు బాగానే ఉంటుంది, ఎందుకంటే కిడ్స్ ఉన్న వాళ్ళు అయితే దీనిలో సరిపోతారు. బిగ్ ఫ్యామిలీ అయితే నాట్ సజెస్టబుల్. సో లెగ్ రూమ్ అయితే ఇది మరీ ఇంకా రిక్లైన్ స్ట్రైట్ యాంగిల్లో పెడితే తప్ప మనకు డీసెంట్ లెగ్ రూమ్ లేదు. సో వాళ్ళకి కంఫర్టబుల్ యాంగిల్ అంటే ఇది ఓకే. నా హైట్ వల్ల షార్ట్ డ్రైవ్స్కి అయితేనే సరిపోతుంది. అండ్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే లైట్స్ చాలా బాగున్నాయి, స్పాట్ లైట్స్ లాగా పడుతుంది. ఇది చాలా ప్రీమియం ఫినిష్ అనిపించింది. అండ్ వీ హ్యావ్ సపరేట్ బ్లోవర్ కంట్రోల్ అండ్ ఛార్జింగ్ సాకెట్ హియర్, కప్ హోల్డర్ అండ్ స్నాక్స్ హోల్డర్. అండ్ వెహికల్ ఎక్కడానికి ఇది పట్టుకొని ఎక్కాలని చెప్పి ఇక్కడ ఒక హ్యాండిల్ కూడా ఇచ్చారు. దీని బూట్ స్పేస్ ఎలా ఉందో చూద్దాం. సో ఇక్కడ మనకు ఒక టచ్ సెన్సార్ లాగా ఉంటుంది, అది ప్రెస్ చేయగానే మనకు బూట్ రిలీజ్ అవుతుంది. సో 2-3 నార్మల్ క్యాబిన్ లగేజ్ బ్యాగ్స్ అలాంటివి అయితే పెట్టుకోవడానికి సరిపోతుంది. అండ్ ఒక ఊఫర్ కూడా ఉంది బ్యాక్ సైడ్. సో ఇది టూల్ కిట్. ఇది కాక మనకు స్పేర్ వీల్ అనేది ప్రతి 7-seaterలో కింద వస్తుంది. సో దీన్ని కూడా అలానే కింద ఇచ్చారు. వీ కెన్ షిఫ్ట్ హౌసెస్, ఇంత స్పేస్ ఉంది ఇక్కడ. సో వెరీ బిగ్ బూట్ స్పేస్ అని చెప్పొచ్చు. సో 5-seater లాగా మనం వాడుకుంటే చాలా పెద్ద లగేజ్ స్పేస్ ఉంటుంది. అండ్ అకేషనల్గా మనం కావాలన్నప్పుడు ఇది 7-seater లాగా వాడుకోవచ్చు, ఎందుకంటే అప్పుడు వెళ్ళి సపరేట్గా ఇంకో కార్ కొనుక్కోలేము కదా. సో లెట్స్ క్లోజ్ దిస్.